Is 184 a term of the sequence 3, 7, 11, so on అని అంటున్నాను. ఒక అర్థమెటిక్ సిరీస్ లో 184 అనేది వస్తుందా రాదా అని అడుగుతున్నాడు రా. అంటే 184 ని మనం ఏఎన్ అనుకొని ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోరా. ఎన్ వాల్యూ కానీ మనకు పాజిటివ్ ఇంటీజర్ గానీ వచ్చింది అనుకోరా, అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఎలా వచ్చింది అనుకో, యాస్ ఈ నెంబర్ అనేది ఆ సిరీస్ లో ఉంటుందని చెప్తారా. సపోజ్ ఎన్ వాల్యూ కానీ డెసిమల్ వాల్యూ వచ్చింది అనుకోరా, అంటే డెసిమల్ వాల్యూ కానీ నెగిటివ్ వాల్యూ కానీ వచ్చిందంటే ఈ నెంబర్ అనేది సో ఆ సిరీస్ లో లేదని చెప్పేసి మనం చెప్తాం అనమాట. సో చూద్దాం ఒకసారి. అది ఇచ్చిన సిరీస్ ఏంటన్నా 3, 7, 11 సో ఆన్. ఈ సిరీస్ లో ఏం రావాలంట 184 రావాలంట. 184 వస్తుందో రాదా అని చెప్పేసి అడుగుతున్నాడా. సో ఏ ఈక్వల్ టు ఏంట్రా 3 అండ్ డి ఈక్వల్ టు 7 - 3 అంటే 4. నాన్న ఈ టర్మ్ కదా కావాలి. ఈ టర్మ్ నేను ఏమనుకున్నా అంటే ఈ నెంబర్ని ఏఎన్ అనుకుంటాను రా. ఏఎన్ ఈక్వల్ టు 184 అని అనుకుంటాను రా. సపోజ్ ఎన్ వాల్యూ కానీ మనకు పాజిటివ్ ఇంటీజర్ రావాలి. అలా వస్తేనే ఆ సిరీస్ లో ఈ 184 అనేది ఉన్నట్టు అనమాట. ఏఎన్ ఫార్ములా ఏంట్రా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి నాన్న. 184 ఈక్వల్ టు 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 4 నాన్న. ఈ 3 ని వైపు తీసుకొస్తే 184 మైనస్ 3 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 4 రా. అంటే 181 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 4 నాన్న. అన్న 181 ఈక్వల్ టు 4n మైనస్ 4 రా. రైట్, ఈ మైనస్ 4 ఇటు వచ్చింది అనుకో ఏమవుతుందిరా 185 అవుతుంది నాన్న. అంటే 4n ఈక్వల్ టు 185 రా. సో n ఈక్వల్ టు 185/4 నాన్న. అన్న చూడండి ఒకసారి, ఈ 4 తో ఎగ్జాక్ట్ గా 185 అనేది డివిజిబుల్ అవ్వదు. ఎందుకంటే 4 4 0 16 తర్వాత ఏంటి 25 ఉంది నాన్న. 25 ఉందంటే 25 ఫోర్త్ టేబుల్ లో రాదు. అందుకని ఏంటి n వాల్యూ అనేది డెసిమల్ వాల్యూ వస్తుంది. డెసిమల్ వాల్యూ వస్తుందంటే దాని అర్థం ఏంటి, సో ఈ సిరీస్ లో 184 అనేది టర్మ్ అనేది ఉండదు. ఓకేనా.